హాయ్ అండి. మన భీమవరంలో సింహాద్రి అప్పన్న టెంపుల్ దగ్గర రాము హోటల్ ఉందండి. ఆ హోటల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈయన చాలా ఫేమస్ అండి. ఆపాల రాము అంటారు ఈయన్ని. ఈయన దగ్గర ఆపాలు నైట్ టైం ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ అయితే ఉప్మా పెసరట్టు అయితే చాలా ఫేమస్ అనమాట. ఈ ఉప్మా పెసరట్టు కోసం అందరూ వెయిట్ చేయాల్సిందే. నిత్య కళ్యాణం పచ్చతోరం అన్నట్టు ఉంటుందండి షాప్ ఎప్పుడు కూడాను. ఈ షాపు ఉన్నంతసేపు కూడా జనాలు కిటకిటలు ఆడిపోతూనే ఉంటారు. క్లోజ్ చేస్తాను తప్ప దీనికి రెస్ట్ ఉండదు అనమాట. అంత జనం ఉంటారు. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి తినాల్సిందే అనమాట. ఎప్పుడైనా త్వరగా వద్దని చూస్తాను, బట్ అవ్వదు. ఇది ఎలా ఉందో ఈ విషయాల గురించి ఒకసారి రాము గారిని అడిగి మిగతా విషయాలను తెలుసుకుందాం. లెట్స్ గో. వాటర్ రాము టిఫిన్ సెంటర్ అండి. నా పేరు రాము అంటారు. శంకరపద్ద గారి వీధి సింహాద్రప్పని గుడి సెంటర్. ఈ సెంటర్ 25 సంవత్సరాలు బట్టి ఉందండి. వాటర్ మా దగ్గర నెయ్యి జీడిపప్పు పెసరట్టు, మామూలు పెసరట్టు, పెరుగు ఆవడ, గారి, మైసూర్ బజ్జి, ఇడ్లీ, పెసర పులుకు. ఎక్కువ మా వాటర్లకి ప్రత్యేకతగా ఆపాలం. నన్ను మామూలుగా అందరూ అదే నన్ను కేకేసేది ఆపాలి రాము, అట్ల రాముగాడు అని కేకేస్తారు జనం అందరూ. తెలిసిన వాళ్ళంతా చాలా అభిమానంగా రే అట్ల రాముగాడు వచ్చాడు రా అని అంటారు. చెప్పాలంటే అంత క్లోజ్ ఆపాలం మాకు బాగా స్పెషల్. స్వాములు భవానీలు అందరూ తింటారు. ఎల్లుల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయలు అటువంటివి ఏమి వాడం. ఎప్పుడు మామూలుగా ఎవరైనా ఆర్డర్ ఇస్తే కావాలంటే వెయ్యాలి అంతే. లేకపోతే కనుక 3 రకాలు వేయం మేము ఎందులోని కూడా. ఉదయం సాయంకాలం 2 పూటలు ఉంటుంది. టైమింగ్స్ అంటే ఉదయం 6 నుండి మధ్యాహ్నం 11 దాకా, సాయంకాలం 6 to 10:30 దాకా. అది ఆదివారం 1 పూట, 2వ పూట సెలవు అండి. అది అంటే మనది ఏంటంటే ఇది ఇంట్లో తయారు చేసుకునే మా అమ్మగారు ఇంటి వరకు ఎలా ఇంట్లో చేస్తారో ఆవిడ వెనకాల ఉండేవాళ్ళం మేము. అదే టేస్ట్లో మాకు చేయడం అలవాటు. అదండి విషయం. రాముగారు చెప్పిన విషయాలని అన్నారు కదా. ఆయన ఎప్పటి నుంచో అలా కష్టపడి చాలా ఎంత పైకి వచ్చారు అనమాట. ఆయన ఇప్పటికి కూడా స్టిల్ అని కష్టపడుతూనే ఉంటారు. ఆయన అక్కడ ఉండవసరం లేదు. ఆయన ఎక్కడ నుంచి అందరికీ ఏం కావాలన్నీ కూడా ఆయన తెలుసుకుంటూ ఉంటారు. నేనైతే ఉప్మా పెసరట్టు అయితే చెప్పాను, టేస్ట్ చేద్దాము. అసలు నేను చాలాసార్లు తిన్నానండి, చాలా బాగుంటుంది ఇక్కడ. ఎప్పుడు కూడా మనకి చల్లారిపోయిందంటూ దొరకదు ఇక్కడ, ఎందుకంటే ఖాళీ ఉండదు కాబట్టి మనకి వెయిట్ చేసి వేసిన తర్వాత మనం అయితే తీసుకుని తినాలన్నమాట. ఎమ్మి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి భీమేశ్వరం టెంపుల్ ఉందండి. టెంపుల్ ఎదురుగా వెళ్తే మనకి సింహాద్రప్పన టెంపుల్ ఉంటుంది. నెక్స్ట్ ఆ టెంపుల్కి ఎదురుగా మనకి ఆపాల రాము హోటల్ అయితే ఉంటుంది. భీమవరంలో ఎవరినంటే చెప్తారు. ఈయన తెలియదు అంటలో కూడా అతిశయోక్తి కాదేమో, అందరికీ తెలుసు అనమాట. అంత ఫేమస్ ఈయన. చాలా జోగులుగా ఉంటారండి, అందరితో ఫ్రీడమ్గా చాలా బాగా మాట్లాడతారు. ఈ వీడియో కన్నా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.